ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. భరతుడి సైన్యంలోని ఏనుగులు, గుర్రాలు, పదఘట్టనలను విన్న రాముడు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా లేదు. ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఎవరో ఒక రాజో లేక రాజప్రతినిధో అరణ్యానికి వేటకు వచ్చినట్లు అనుమానంగా ఉంది అని లక్ష్మణుడిని పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకు చూశాడు. ఆ దిక్కున ఆయనకు ఏమీ కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకు చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనిపించింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో, వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నింటినీ తగ్గించేయి. లోపలున్న బాణాలు, ధనస్సులు, అక్షయ బాణ తుదిరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చేయాలి. ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకు పంపించడమే కాకుండా శత్రుకంటకం లేకుండా చేసుకోవటానికి నిన్ను సంహరించడం కోసము భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తర క్షణము భరతుడి తల, కైకేయ తల కత్తరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక నేను చాలా సంతోషిస్తాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న రాముడు, లక్ష్మణ, ఎందుకు ధనుసు తీసుకురావాలి? వాటితో భరతుడిని సంహరించాలా? తండ్రిగారి కోరిక ప్రకారము నేను అరణ్యాలకు వచ్చాను. నన్ను చూడటానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురు వెళ్ళి యుద్ధం చెయ్యనా? ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ ఈ మూడిటిలో నేనే ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చిన నా తోడబుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించిన దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నిన్ను బాధపడేలా ప్రవర్తించాడా? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము అని రాముడు చెప్పిన లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చొని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు, నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యం నీకు ఇమ్మంటాను. భరతుడు ఎలాంటి వాడో చూద్దువు గాని అన్నాడు. ఆ మాటలకు సిగ్గుపడిన లక్ష్మణుడు, నిన్ను చూడటానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని తనను తీసుకెళ్లటానికి నాన్నగారు వచ్చుంటారు అన్నాడు. అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒక్కసారిగా పైకి లేచి ఆ సైన్యం వైపు చూసి, నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుజయం అనే భద్రగజం కనిపిస్తుంది. ఆ భద్రగజం మీద తెల్లని గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు. కానీ ఇవాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడటం లేదు. నా మనసు ఏదో కీడును శంకిస్తుంది అన్నాడు. ఇంతలో భరతుడు, ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో ఆనాటి వరకు నా మనసుకు శాంతి లేదు. ఏ రోజైతే నేను సీతారాముల పాదాలను నా తల మీద పెట్టుకుంటానో అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పదరజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఎప్పుడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో అప్పటిదాకా నా మనసుకు శాంతి లేదు అని ఆ పరిగెత్తుకుంటూ వచ్చాడు. గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరం చేత పరివేష్టించబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్థత కలిగి ఉన్న రాముడు ఈనాడు నారచీర కట్టుకొని ఒక ముని కూర్చున్నట్లు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని వీరాసనం వేసుకుని కూర్చునేసరికి భరతుడికి కన్నీళ్లు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వస్తూ రామా అని ఒకసారి పిలిచి శోకభారంతో నేల మీద పడిపోయాడు. అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి ఆయన శరీరం అంతా మట్టితో కప్పబడి ఉంది. రాజభవనంలో చీనీ చీనంబరాలు కట్టుకొని పరిమళభరితమైన గంధం పూసుకొని తిరగవలసిన వాడు ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి అక్కడ ఉన్న గిరిజనులందరూ అక్కడ చేరి, ఈ మధ్య పన్నశాల కట్టుకొని ఉంటున్న ఆయన తమ్ముడంట, ఆయన రాజంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట, రాజ్యం వద్దని అన్నయ్యను తీసుకెళ్ళటానికి తమ్ముడు వచ్చాడంట. ఎక్కడైనా చూశామా ఈ విడ్డూరము? రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు. ఏమన్నదమ్ములయ్యా అని గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.